శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేస్తూ ఉంటాం. వినాయకుడు అన్న మాటకు అర్థం వి అంటే విశిష్టమైన నాయకుడు. ఆయన పాదములను ఎవరు ఆశ్రయిస్తారో, ఆయనని భక్తితో ఎవరు పూజ చేస్తారో అటువంటి వారికి ఆయన నాయకత్వం వహించి ఆయన ముందుండి నడిపించి మార్గాన్ని సుగమం చేస్తారు. ఒక కార్యాన్ని పొందాలి అంటే, ఆ కార్యమునందు సిద్ధిని పొందాలి అంటే మొట్టమొదట బుద్ధి సక్రమంగా ప్రచోదనం కావాలి. ఆ బుద్ధి సక్రమంగా ప్రచోదనమై ఎటువంటి ఆలోచనని అమలు చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతామో అటువంటి బుద్ధిని ఇవ్వగలిగిన వాడు ఆయన కనుక ఆయన యొక్క భార్యగా బుద్ధిదేవి సంకేతింపబడుతుంది. ఆ బుద్ధి సక్రమముగా ప్రచోదనాన్ని పొందినప్పుడు అనుకున్నటువంటి కార్యాన్ని సాధిస్తాం. ఆ సాధించడమే సిద్ధి. అమ్మయ్యా పిల్ల పెళ్ళి అయిపోయింది అంటాడు, అంటే అక్కడికి అది సిద్ధించింది. అమ్మయ్యా ఉద్యోగం వచ్చిందంటాడు, అంటే అక్కడికి అది సిద్ధించింది. బుద్ధి సిద్ధి ఆయన యొక్క భార్యలు. ఈ రెండు శక్తుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో ఏదైనా సరే ఒక ఉత్తమమైనటువంటి కార్యాన్ని సాధించగలగాలి. అలాగే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా దుష్కార్యం ప్రారంభమైనా, ఏదైనా దుర్మార్గమైనటువంటి ఆలోచన మనసులో ప్రవేశించిన, దుష్టమైనటువంటి కార్యం వైపుకి అడుగులు పడుతున్న మనిషి పతనావస్థ వైపుకి వెళ్లకుండా విఘ్నాన్ని కల్పించి ఆపగలిగిన వాడు కూడా ఆయనే. అందుకే విఘ్నకరుడు విఘ్నేశ్వరుడే, విఘ్నములను తీసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడే. మంచి పని చేస్తున్నప్పుడు విఘ్నం రాకుండా కార్యము సిద్ధి పొందేటట్టుగా చేయగలిగిన వాడు ఆయనే. చెడు పని వైపు తెలిసి కానీ తెలియక కానీ వెడుతున్నప్పుడు ఆయన పాదములను ఆశ్రయించిన వాడు పతనము పొందకుండా విఘ్నమును సృజించి ఆ వ్యక్తి పాడవకుండా ఆపగలిగిన వాడు ఆయనే. అందుకే విఘ్నకరుడిగా, విఘ్నాన్ని నాశనం చేసేవాడిగా రెండు స్వరూపాలుగా కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మనకి అలవాటు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చేసినట్టయితే జీవితం సర్వతోముఖాభివృద్ధిని పొందుతుంది అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. ఇందులో ఋషులు ఏ విధానాన్ని అయితే అనుసరించాలని చెప్పారో దాన్ని కల్పము అంటారు. ఈ కల్పం విషయంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. నా అంత నేను బుద్ధికి తోచినట్టుగా నిర్ణయించుకుని పూజ చేయడం అన్న మాట ఉండదు. ఋషులు ఎలా పూజ చెయ్యమని ఒక కల్పాన్ని ఇచ్చారో ఆ కల్పం ప్రకారమే పూజ చేస్తాం. విఘ్నేశ్వర చవితికి పూజ చేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఇష్టం వచ్చినటువంటి పట్టుకురావడం కాదు. ఋషి పేర్కొన్నారు, ఈ పత్రి తీసుకురండి అన్నారు. ఏదో నేరేడు, మారేడు, మామిడి, దుర్వార అంటే గడ్డి, గరిక, ఉత్తరేణి, వెలగ, పనస, దానిమ్మ, దాడిమి మొదలైనటువంటి పత్రి తీసుకొస్తారు. ఈ వినాయక వ్రతకల్పంలో ఋషులు ఏ పత్రులు వాడమని చెప్పారో అవన్నీ కూడా ఓషధీతత్వంతో కూడుకున్నటువంటి పత్రులు, జలమును శుద్ధము చేయగలిగినటువంటి శక్తి కలిగినవి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి నదులన్నీ కూడా వర్షజలాలతో ప్రవహిస్తూ ఉంటాయి. ఎర్రటి నీటితోటి కల్మషభూయిష్టమైనటువంటి జలములుంటాయి. ఆ నీరు త్రాగి అంటువ్యాధులు ప్రబలి ప్రాణికోటికి ఇబ్బంది కలగకుండా నా ఒక్కడి కోసం కాదు అందరూ బాగుండాలని ఈ పూజ చేసిన పత్రి తీసుకెళ్ళి ఆ ప్రతిమతో కలిపి చక్కగా నీటిలో నిమజ్జనం చేస్తే ఓషధీతత్వము కలిగినటువంటి ఈ పత్రి అంతా నీటిలో మునిగి మట్టిలో నానిపోయి అందులోంచి విడుదలయ్యేటువంటి ఓషధీ గుణము చేత జలము పరిశుభ్రమైతే అది తాగినటువంటి సమస్త ప్రాణులు సంతోషంగా ఉండాలని విశాల హృదయంతో ఋషులు ఇంత అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని సంకలనం చేశారు. ప్రధానంగా గరికతో పూజ చేస్తారు. ఏకవింశతి నామాలని 21 నామాలతో పూజ చేస్తారు.
ఈ 108 నామాలతో మిగిలిన పత్రి పుష్పములు పూజ చేస్తారు. 108 నామములతో ఎందుకు చెయ్యాలి అంటే ఎవరు పుట్టినా 27 నక్షత్రములలోనే పుడతారు. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త లోకములలో ఉన్న ప్రాణికోటి అంతా కూడా నీ యొక్క అనుగ్రహ విశేషం చేత చల్లగా ఉండాలని విశాలమైన మనస్సుతో కోరుకోవడమే అష్టోత్తర శతనామావళి. ఆ 108 నామాలతో పత్రి పుష్పములు పూజ చేస్తారు. అలాగే ఆయనకి గరిక ప్రధానంగా పూజ చేస్తారు. ఎందుచేత అంటే ఆ గరిక గురించి చెప్తూ వేదం ఒక విశేషం చెప్పింది. అది వంశోన్నతిని నిరూపణం చేస్తుంది. ఎందుచేతనంటే సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా అని. ఇవాళ ఆ గరిక పోగు ముందుకెడుతుంది. అది ముందుకెళ్ళి వేర్లు ఉంచుకుని మళ్ళీ దానికి ఓ చిన్న పిలక వస్తుంది, ముందుకెడుతుంది. మళ్ళీ అది ఉంచుకుని వేర్లు పెడుతుంది, మళ్ళీ ముందుకెడుతుంది. మీరు ముందు ఉన్న తీగ పట్టి లాగారనుకోండి, బుడిపిలుగా వేర్లతో ఇదంతా పైకి వస్తుంది. ఒకప్పుడు నేను మా నాన్నగారికి కుమారుణ్ణి, బ్రహ్మచర్యంలో ఉన్నాను. తర్వాత నేను గృహస్థాశ్రమంలోకి వచ్చా, నేను తండ్రినయ్యా, నాకు కొడుకు పుట్టాడు. వాడు కొన్నాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నాడు, వాడికి పెళ్లి చేశా. ఇప్పుడు వాడు గృహస్థ అయ్యాడు, నేను మనవణ్ణి చూడాలి, వాడికి కొడుకు పుట్టాలి. అంటే ఆచంద్రతారార్కం నా వంశం ఇలా నడుస్తూ ఉండాలి. అందుకే వేర్లు ఉంచుకుని వెడుతూ ఉంటుంది. ఆ గరికెకున్న గొప్పతనం ఎటువంటిది అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అశౌచం జరిగితే ఒక్కసారి ఆ గరికని ముట్టుకుంటే చాలు, అది వెంటనే శౌచాన్ని ఇస్తుంది అని. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మంతటిది కూడా భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడు కామమోహితుడైనటువంటి రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అని గడ్డిపరక మధ్యలో పెట్టి మాట్లాడింది. అంటే ఆ గరిక ముట్టుకోవడం, గరిక తల మీద పెట్టుకోవడం అంత శక్తివంతం. అటువంటి ఆ గరిక పోగులతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసి దాన్ని ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఏ సమస్యలతో అశాంతిగా ఉన్నామో వాటికి పరిష్కారములు కూడా మన మనసులోంచే ప్రచోదనమవుతాయి. ఇప్పటికీ పెద్దలు దాని గురించి చెప్తూ ఓ మాట అంటారు, ఆ గరిక ఎంత గొప్పది అంటే దుస్వప్ననాశిని. ఎప్పుడైనా ఏదైనా చెడు కల వస్తే నిద్ర లేచి ఒక్కసారి గరికని ముట్టుకుంటే దుస్వప్న దోషం పోతుంది అని. అటువంటి గరిక విరివిగా లభిస్తుంది. అటువంటి ఆ గరికతో ఆయనకి పూజ, తిథిని కానీ దేశాన్ని కానీ లేకపోతే పూజ చెయ్యవలసినటువంటి విధి విధానాన్ని కానీ చదవవలసినటువంటి కథని కానీ ఋషులు దార్శనికులై నిర్ణయం చేశారు. కథ వినే ముందు అక్షతలు చేత్తో పట్టుకుంటారు. ఆ కథాభాగం అంతా కూడా ఋషిప్రోక్తం. అది మన సొంతంగా కొన్ని కథలు కల్పించుకుని వినడం చెప్పడం మొదలైనవి ఋషిప్రోక్తమైన కల్పములలో చెయ్యకూడదు. ఏది ఋషులు చెప్పారో అవి చదువుకోవాలి. శమంతకోపాఖ్యానం చదువుకోవాలి. శమంతకోపాఖ్యానం స్కాంద పురాణంలోనూ విష్ణు పురాణంలోనూ చెప్పబడింది. ఆ అద్భుతమైనటువంటి కథలో కొన్ని విశేషాలు ప్రతిపాదింపబడతాయి. ఒక అమూల్యమైనటువంటి మణి కానీ, మంత్రము కానీ, ఔషధము కానీ, ఈ మూడు అందరికీ పనికిరావు. ఒకడికి పనికొచ్చినట్టు ఇంకొకడికి పనికిరావు. ఎవడు ఏ నియమాన్ని పట్టుకోగలడో అటువంటి వాడే మణ్ణి తన దగ్గర ఉంచుకోగలడు. ఎవడు అలా అభ్యాసం చేసి జాగ్రత్తగా స్వరంతో పలకగలడో వాడికే మంత్రం పనికొస్తుంది. ఎవడి శరీరానికి ఏది పనికొస్తుందో అది వైద్యుడు నిర్ణయించి ఇచ్చినది ఔషధంగా పనికొస్తుంది తప్ప ఒకడికి పనికొచ్చిన ఔషధం ఒకడికి పనికిరాదు. ఒకడికి పనికొచ్చిన మంత్రం వేరొకడికి పనికిరాదు. ఒకడికి పనికొచ్చిన మణి వేరొకడికి పనికిరాదు. అందుకే నీకు నేను శమంతకమణినివ్వడానికి అభ్యంతరం లేదు. రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. ఇది ఉన్న చోట ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ బాహ్యాభ్యంతర శౌచం ఉండాలని చెప్పాడు సూర్యభగవానుడు. అది పాటించనందుకు ప్రసేనుడు మరణించాడు. ఆంతర శౌచము లేనందుకు సత్రాజిత్తు మరణించాడు. అటువంటి శౌచము లేనందుకు సింహము మరణించింది. చిట్ట చివరికి జాంబవంతుడు ఓడిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు కూడా ఆ మణిని దగ్గర ఉంచుకోలేకపోయాడు. అది చిట్ట చివరికి అక్రూరుడి దగ్గరికి ఎడితే ఆయన మనసు కూడా శౌచంతో లేనప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి దాన్ని కాశీపట్టణానికి వెళ్ళి దాని వలన వచ్చినటువంటి ద్రవ్యాన్ని పుణ్యకార్యాలకు వినియోగించి
మనసు ఎప్పుడూ భగవంతుని యందు పెట్టగలిగినటువంటి అక్రూరుడు మాత్రమే మణిని ఉంచుకోవడానికి అర్హత పొందితే కృష్ణ భగవానుడు అక్రూరుణ్ణి ద్వారకానగరానికి పిలిపించిన మణిని తాను తీసుకోకుండా మణిని మాత్రం అక్రూరుడి దగ్గరే ఉంచాడు. అంటే కొన్ని విషయాలకి బాహ్యాభ్యంతర శౌచములు ఎంత ప్రధానమవుతాయో మనకి ఈ కథలో ఆవిష్కరింపబడుతుంది. అలాగే ప్రభువు కన్నా మనం చాలా ఐశ్వర్యవంతులం అయిపోవాలని కోరుకోకూడదు. లోకంలో చాలా విశేషమైనటువంటి ఐశ్వర్యమునిచ్చే వస్తువులు ఎప్పుడూ కూడా ప్రభువు దగ్గర ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ ద్రవ్యాన్ని అడ్డుపెట్టి ఆయన ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాడు. కృష్ణుడు ఆ మణిని తీసుకుని ఉగ్రసేనుడికి ఇద్దామనుకున్నాడు. నేను ఇవ్వనన్నాడు ఆ సత్రాజిత్తు. ఇవ్వను అని తాను ప్రతిరోజు పెట్టే 8 బారువుల బంగారంతో ఎంత గొప్పవాడైపోతాడు. ప్రభుత్వం కన్నా నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని అయిపోవాలనుకున్నవాడు చివరికి ఏమైపోయాడో మనకు అర్థమవుతోంది. అందుకే అంతంత మహదైశ్వర్యకారకములైన విషయములు ప్రభుత్వపరం కావాలి తప్ప మనం వ్యక్తిగతంగా అనుభవించాలని కోరుకోకూడదు. అది స్వార్థరాహిత్యం. లోకమంతా బాగుండాలన్న విశాలమైనటువంటి హృదయము ఉండవలసిన అవసరాన్ని శమంతకోపాఖ్యానం మనకి నేర్పుతుంది. అలాగే లోకమంతా నీలాపనిందలు పడుతుంటే వాటిని పరిహరించడానికి కృష్ణ పరమాత్మ అమృతమూర్తి అయి తాను వినాయక వ్రతకల్పాన్ని చేసి మేనల్లుడైన విఘ్నేశ్వరుడి దగ్గర వరం పొంది ఈ కథ విని అక్షతలు వేసుకుంటే దాని వలన ఎవరికీ అపనిందలు రావు అని లోకాన్ని అనుగ్రహించినటువంటి తీరు కనపడుతుంది. అన్నిటినీ మించి ఎంత చదువుకున్నవాడైనా, ఎంత సరస్వతీ కటాక్షమున్నవాడైనా, ఎన్ని విషయాలు నేర్చుకున్నవాడైనా, ఎంత అందగాడైనా, అహంకారగ్రస్తుడైన వాడు, నిరంతరము ఇతరులను నింద చేసేవాడు, ఇతరులను చాలా చులకన భావంతో చూసేవాడు, ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడేవాడు, ఇతరులను చూసి గేలి చేసి నవ్వేవాడు చివరికి ఎంత భ్రష్టగతులు పొందుతాడో శమంతకోపాఖ్యానం నిరూపించింది. విఘ్నేశ్వరుడు పొట్టిగా ఉంటాడు, పెద్ద కడుపుతో ఉంటాడు, బాహ్యంలో అందగాడు కాకపోయినా లోకములన్నిటికీ ఉపకారం చేస్తాడు. అటువంటి వాడు చంద్రలోకానికి ఎడితే బాహ్యంలో అందంగా ఉండడని కవులు తన మీద కవిత్వం చెప్తారని తాను అందగాడినని చంద్రుడు పక్కున నవ్వాడు. ఓహో, నిన్ను కవులు పొగుడుతున్నారని నీకు ఇంత అహంకారం వచ్చింది. నీకు ఏ అహంకారం వల్ల ఇతరుల పట్ల చిన్న చూపు ఏర్పడిందో ఆ అహంకారము కారణముగానే లోకమందటి చేత ఇక పైన నిందింపబడదవు కాక, బయటికొచ్చి ముఖం చూపించడానికి సిగ్గుపడే రోజులు నీకు ప్రాప్తమగుగాక అని శపించాడు. ఆ విఘ్నేశ్వరుడి యొక్క శాపం వల్ల ఆకాశంలో చంద్రబింబం ఎక్కడ కనపడుతుందోనని అందరూ నింద చేసి తప్పుకు తిరుగుతుంటే సిగ్గుపడి తాను నిష్కారణంగా అహంకారంతో ప్రవర్తించి ఎంత పాపం మూట కట్టుకున్నాడో అర్థం చేసుకున్న చంద్రుడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఓషధులు ప్రకాశించకపోతే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే చంద్రుణ్ణి పిలవండి అనుగ్రహిస్తానంటే ఋషులు పిలిస్తే ఎంత తప్పు చేసిన వాడైనా వచ్చి క్షమించమంటే క్షమించగలిగిన ఉదారహృదయుడు కనుక అవతలవాడు తప్పొప్పుకున్నంత మాత్రం చేత తాను సంతోషించి నర్తించి నృత్యగణపతి అయి మళ్ళీ చంద్రుణ్ణి క్షమించి లోకమునందు ఓషధులు ప్రకాశించడానికి అవకాశం ఇచ్చి కృష్ణుడు వినాయక వ్రతకల్పం చేస్తే ఈ శమంతకోపాఖ్యానాన్నంతటినీ చెప్పుకున్న కథాక్షతలు శిరసున ధరించిన అటువంటి వారికి ఏ అపనిందలు కలగవు అని విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. అది ఆ కాలమునందు చెప్పుకోవలసిన కథ కనుక అది చెప్పుకోవాలి తప్ప కల్పంలో ఒకటి చెప్పబడితే మనం ఇంకో కథని తీసుకొచ్చి అక్కడ పెట్టేటటువంటి ప్రక్రియలు చెయ్యకూడదు. ఋషిప్రోక్తమైనటువంటి కల్పమునందు ఏది చెప్పబడిందో ఆ కథని మాత్రమే అక్కడ చెప్పవలసి ఉంటుంది. ఆ కథాక్షతలు శిరస్సున ధరించి చక్కగా పెద్దలకు నమస్కరించి అతిథులకు సేవ చేసి ఇంటికి 10 మందిని పిలిచి ఆదరించి ఆ రోజున భగవద్భక్తితో గడిపితే దాని వలన విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆయన ముందు నడిచి విఘ్నములను తొలగతోస్తాడు. భాద్రపద మాసం వచ్చేటప్పటికీ అరణ్యములలో వర్షములు బాగా పడి తీగలు పెరిగిపోతాయి. ఆ తీగలు పెరిగిపోతే అందులోంచి వెళ్ళడానికి మార్గం లేక లేళ్ళు, జింకలు మొదలైనవన్నీ కూర్చుని ఉండిపోతాయి. అలా కూర్చుని ఉండిపోయినప్పుడు మొట్టమొదట ఏనుగు నడుస్తుంది. దాని శరీరమే బలం కనుక ఏనుగు నడిచి వెడుతుంటే తీగలన్నీ తెగిపోతాయి, మార్గం వస్తుంది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ ఆ మార్గంలో వెళ్ళిపోతాయి.
ముందు వినాయకుడు నడిస్తే చాలు, అవరోధములన్నీ తొలగిపోతాయి. అందుకే భాద్రపద మాసంలో దక్షిణాయనంలో ఇక ఎన్నో పుణ్యకార్యాలు చెయ్యాలి కాబట్టి, ఇక పైన ఇది దాటిందనుకోండి భాద్రపదం, ఆశ్వీజ మాసంలో శారదానవరాత్రులు చెయ్యాలి. ఆ పైన ఎన్నో కార్తీక మాసంలో ఎన్నో సేవలు చెయ్యాలి. ఇటు కార్తీక మాసాన్ని ధన్యం చేసుకోవాలన్నా, ఇతర ఉపాసనలు సిద్ధించాలన్నా ముందు ప్రతిబంధకములు తొలగడానికి ముందు నడమమని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఎవరు ఈ వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చేస్తారో అటువంటి వారందరికీ కూడా సమస్తమైన ప్రయోజనములు వనగూడుతాయని ఋషులు చెప్పినటువంటి మాట మీద మనం అపనమ్మకం పెట్టుకోక్కర్లేదు. అందుకే దేశకాల సంకీర్తనం చేస్తారు. భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇంటిలో పూజాగృహం అని ఒకటి ఉంటుంది. అక్కడ చేసిన ఆరాధన చేత నేను, నావారు అందరూ సంతోషంగా ఉంటాం. శరీరం బలం పొందడానికి మిగిలిన అవయవాల మీద అన్నాన్ని మర్దించరు. ఒక్క కడుపులోకి అన్నం చేరితే అన్నం జీర్ణమై కడుపులో ఉన్నటువంటి శక్తి మిగిలినటువంటి శరీరావయవములకు అందినట్టు, బలం అన్ని అవయవాలకి అందినట్టు, కడుపులో చేరిన అన్నము యొక్క శక్తి అంత శరీరాన్ని పోషించినట్టు ఈ భారతదేశంలో భరతఖండంలో చేసినటువంటి పూజలు ఏవుంటాయో అవి సమస్త ప్రపంచాన్ని నిలబడతాయి, అందరినీ కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తాయి. అందుకే ఇది వేదభూమి, ఇది కర్మభూమి. అటువంటి దేశంలో పుట్టడం నా అదృష్టం, అటువంటి దేశంలో కర్మానుష్ఠానం చెయ్యగలగడం నా అదృష్టం. ఈ పంచాంగం, తిథివార నక్షత్రములు, యోగకరణములు చెప్పుకోవడం నా అదృష్టం. నా కొరకే కాకుండా అందరూ సంతోషంగా ఉండడానికి పూజా మందిరంలో నేను పూజ చేయడం నా అదృష్టం అని భారతదేశంలో పుట్టినందుకు పరమ సంతోషంతో ఈ వినాయక వ్రతకల్పం చేసి వసుధైవ కుటుంబకం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు సుఖశాంతులతో అన్నదమ్ములై బతికెదరుగాక, ఎవ్వరి మధ్య ఎక్కడా కూడా అసూయ పొడసూపకుండుగాక, సమస్త ప్రపంచము ఒక కుటుంబమే నిలబడుగాక అని ఉదార బుద్ధితో చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి వ్రత శ్రేష్టమునకే వరసిద్ధి వినాయక వ్రతకల్పము అని పేరు. చక్కగా ఈటీవీ వారు ఆ ఉపచారములతో కూడుకున్నటువంటి ఈ వినాయక వ్రతకల్పాన్నంతటినీ కూడా పరమ భక్తి తత్పరులైనటువంటి దంపతులు చేస్తూ ఉండగా సుస్వరంతో మంత్రం చెప్పగలిగినటువంటి ఆ విద్వాంసుడు మంత్రభాగాన్ని అనుసంధానం చేస్తూ ఉంటే ఆ వ్రత కల్పాన్నంతటినీ కూడా వినాయక వ్రతకల్పానికి ముందరే ఈ కార్యక్రమాన్నంతటినీ కూడా ప్రతిరోజు ప్రతి అంగమునకు వ్యాఖ్యానంతో ఎలా చెయ్యాలో చేసి చూపిస్తూ అసంఖ్యాకమైన తన ప్రేక్షక శ్రోతలకు అందచేస్తే అందరూ ఈ వ్రతకల్పాన్ని చేసుకుని అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని మనసుని నిలబెట్టి ధన్యులవుతారని ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బహుశః ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా ఇంతటి వినూత్నమైన కార్యక్రమాన్ని అందచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చూస్తున్నటువంటి వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షక మహాశయులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను నమస్సులను అర్పిస్తూ అందరికీ నాకు వరసిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము లభించాలని ఆయన పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసేటప్పుడు చక్కగా తెల్లవారుజాముని లేచి స్నానం చేసి శుచి అయి శుభ్రమైనటువంటి బట్ట కట్టుకుని ఆ పూజ ప్రారంభం చేస్తారు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచి పోసి పంచ పురుషుడు కట్టుకుంటాడు. చక్కగా చీర కట్టుకుని ధర్మపత్ని సహకరిస్తుంది. ఇద్దరూ కలిసి ఆ వ్రతకల్పాన్ని ప్రారంభం చేస్తారు. ఎప్పుడైనా సరే ఒక భగవత్ శక్తి ఆవాహన కావాలి అంటే మనం ఎక్కడ పూజ చేసి ప్రతిమని ఉంచుతున్నామో ఆ ప్రతిబింబంలోకి ఆ బింబంలోకి అటువంటి తేజస్సు పొటమరించడానికి వీలుగా ఆ భూమిని శుద్ధి చెయ్యాలి. భూమిని శుద్ధి చెయ్యాలి అంటే దానికి తేలికగా లభ్యమయ్యేటటువంటి ఏకైక పదార్థం గోమయం ఒక్కటే. ఆవు పేడ చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. గోవు విన మిగిలినటువంటి ప్రాణుల యొక్క మలము
మూత్రము రెండూ కూడా దుర్గంధభరితములై ఉంటాయి. కానీ ఒక్క ఆవు పేడ మాత్రం క్రిములను తొలగించి భూమిని పవిత్రం చేస్తుంది. అందుకే మొట్టమొదట ఆవు పేడతో అలుకుతారు. అలికి దాని మీద ముగ్గు వేసి పద్మాన్ని లిఖించి అప్పుడు చక్కగా దాని మీద తండుల రాసి పోస్తారు. తండులము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేని నుంచి ఓషధీతత్వము వ్యక్తమవుతుందో, దేని నుండి ఆ విత్తు అనబడేటటువంటి మాట అభివ్యక్తమవుతుందో దానిని తండులము అని పిలుస్తారు. అసలు శరీరము నిలబడడం దగ్గర నుంచి ఇంకా మళ్ళీ శరీరంతో రావలసిన అవసరాన్ని పోగొట్టే వరకు ఏది శక్తిని పొంది ఉంటుందో దానికి తండులము అని పేరు. ఉదాహరణకి బియ్యం ఉన్నాయనుకోండి, ఆ బియ్యం వడ్ల గింజలుగా ఉంటే మళ్ళీ ఓషధీతత్వంతో పంట పండి లోకానికంతటికీ అన్నాన్ని సమకూరుస్తుంది. అన్నం తిన్నవాడికి శరీరం నిలబడుతుంది. అన్నం తిన్న బలంతోటే శాస్త్రాన్ని చదువుకుంటాడు. చదువుకున్న శాస్త్రాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటాడు. చేసిన అనుష్ఠానం వల్ల చిత్తశుద్ధి పొందుతాడు. చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందుతాడు. జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి దీనికంతటికీ ఆధారభూతమై శరీరమును నిలబెట్టగలిగినది ఏదో దాన్ని తండులం అంటారు. అటువంటి తండులము ఓషధీ శక్తితో ఉంటుంది. ఇప్పుడు ఆ ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మీద ఒక కొత్త బట్ట పరుస్తారు. ఆ కొత్త బట్ట అంచులు కలిగినటువంటి బట్ట అయి ఉండాలి. ఆ బట్ట అలా ఎందుకు ఉంటుంది అన్న దాని గురించి వేదం వ్యాఖ్యానం చేసింది. ఒక బట్ట వేసినప్పుడు అది అంచులు కలిగినదై ఉంటే అందులో నిలువుగా ఉన్నటువంటి దారాలు ఏ ఉంటాయో వాటిని ప్రాచీనతానము అని పిలుస్తారు. అడ్డంగా ఉండేటటువంటి దారాన్ని ఓతము అని పిలుస్తారు. ఈ ప్రాచీనతానము ఓతము అనబడేటటువంటి రెండు దారములను ఆశ్రయించి అగ్ని, వాయువు, అలాగే ఓషధీ దేవతలు, విశ్వేదేవతలు, ఇతర దేవతలు ఆవహించి ఉంటారు. ఆ వస్త్రమునకు ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రములను అసంఖ్యాకముగా ఉండేటటువంటి నక్షత్రముల యొక్క అధిదేవతలు ఆవహించి ఉంటారు. అందుకే మనకి సనాతన ధర్మంలో వస్త్రాన్ని కాలితో తన్నరు. అటువంటి కొత్త బట్ట పరిచి ఆ కొత్త బట్ట సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం కనుక అంచులు కలిగినటువంటి ఒక తువ్వాలు పరిచి దాని మీద చక్కగా ఈ తండుల రాసి పోసి దాని మీద విఘ్నేశ్వర ప్రతిమను ఉంచుతారు. సాధారణంగా విఘ్నేశ్వర ప్రతిమ మట్టితో చేసినదై ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేస్తూ ఆయన గురించి చెప్తూ ఆయనే ఒక మహాభూత స్వరూపము అంటారు. ఎందుకని అంటే ఈ లోకంలో నీరు లేకపోతే ప్రాణులు బ్రతకవు. అసలు నీరు అనేటటువంటిది సమస్త ప్రాణులు బ్రతకడానికి కారణమై ఉంటుంది. అటువంటి ఆ నీటిగా ఉండేటటువంటి వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడే. అందుకే అటువంటి విఘ్నేశ్వరుడి యొక్క శక్తి మళ్ళీ నీటిలోకి ప్రవేశించడం చాలా తేలిక కనుక దాని చేత లోకములన్నీ బ్రతకాలి కనుక మట్టి తొందరగా నీటిలో కరిగిపోతుంది కనుక మట్టితో మూర్తిని తయారు చేయడం అనేటటువంటిది పరమశ్రేష్టమైన విధానం. కేవలము ఐశ్వర్యవంతులకు మాత్రమే పరిమితమయ్యేటట్టుగా ఋషులు ఎప్పుడూ మాట్లాడరు. మట్టితోనైనా మూర్తిని చేయవచ్చు. ఆ మూర్తిని ఉంచి లోకములకు పరిపాలకుడైనటువంటి చక్రవర్తి ఎప్పుడూ కూడా ఛత్రఛాయ యందు ఉండాలి కనుక బంగారముతో చేయబడినటువంటి ఛత్రముగా భావన చేసి ఒక గొడుగుని స్వామికి ఆచ్ఛాదన పొందేటట్టుగా నిలబెడతారు. నిలబెట్టి దాని మీద పాలవిల్లి కడతారు. మామూలు భాషలో అయితే పాలవిల్లి అన్న మాటకు అర్థం పాలసముద్రము అని. పాలసముద్రము లక్ష్మీదేవి యొక్క పుట్టుక స్థానం. పాలసముద్రం సమస్తమైనటువంటి విభూతులకు ఐశ్వర్యానికి నిలయం. అటువంటి పాలవిల్లి అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని మంగళములను ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన మీద పాలవిల్లి ఉన్నది, పాలవిల్లి కట్టాము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యముల యొక్క సమాహార స్వరూపం. దాని ద్వారా మన జీవితాలు పాలవిల్లి అవుతాయి. అందుకే ఆ పాలవిల్లి వెదురు బద్దల చేత నిర్మాణం చేస్తారు. వెదురు పరమమంగళప్రదమైన వస్తువులలో ఒకటి.
దాన్ని చతురస్రాకారంగా ఆ బద్దలతో నిర్మాణం చేసి త్రాటి చేత దానికి పవిత్రమైనటువంటి వస్తువులు అంటే గింజలు కలిగినటువంటి పళ్ళు, మారేడుకాయలు, బత్తాయి పళ్ళు, జామకాయలు, గింజలు కలిగినటువంటి పొత్తులు, ఇటువంటి వాటిని వ్రేలాడతీసి దాన్ని పాలవిల్లిగా భావన చేసి సమస్తమైన మంగళములు దీనిలోంచే ఉత్పాదనమవుతున్నాయని భావన చేసి దాని కింద విఘ్నేశ్వరుని యొక్క మూర్తిని ఉంచి పూజ ప్రారంభం చేస్తారు. ఈ పూజా ప్రారంభమునందు ఆచమనం చెయ్యడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విశేషం. ఈ ఆచమనం చేసి పూజ ప్రారంభం చేస్తున్నారు అనడానికి గుర్తు ఏమిటంటే ఘంటానాదం చేస్తారు. ఒక్కొక్క శబ్దము ఒక్కొక్కరికి ఆహ్వానం పలుకుతుంది. శంఖం ఊదాననుకోండి, విజయాన్ని పిలుస్తున్నాను అని గుర్తు. అందుకే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవులు ఏం చేస్తున్నారు అన్నది మొట్టమొదటి ప్రశ్న. శంఖం పూరించాడు అంటే విజయానికి పిలుపు. అలాగే కంసాన్ని మోగించాడు అంటే పితృదేవతలకి పిలుపు. బిందెలో ఒక పాత్ర ఉంచి చప్పుడు చేస్తే అది ఉగ్రభూతములకు పిలుపు. ఒక్కొక్క రకమైన శబ్దము ఒక్కొక్క వర్గానికి చెందిన వారిని ఆహ్వానం చేస్తుంది. ఘంటానాదం చేస్తే దేవతలు వస్తారు. ఘంటానాదం చేసి దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం 3 ఒత్తులతో కూడినదై ఉంటుంది. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. ఆవు నీతితో దీపాన్ని వెలిగించడం శ్రేష్టం కాదు. నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె ఏవైనా వాడవచ్చు. ఆ 3 ఒత్తులతో కూడుకున్నటువంటి దీపాన్ని తూర్పు దిక్కుగా జ్యోతి వెలిగేటట్టుగా ఉంచి ఆ వ్రతకల్పాన్ని ప్రారంభం చేసేటప్పుడు చక్కగా ఆ దీపం యొక్క మట్టు మీద కాస్త పసుపు కానీ, కుంకం కానీ, అక్షతలు కానీ, పువ్వులు కానీ సమర్పించి నమస్కరిస్తారు. ఆ దీపం వెలిగించడం ఏదో యాంత్రికం కాదు. ఆ దీపమే యథార్థమునకు గురువు. ఆ దీపపు కాంతులలో విఘ్నేశ్వర దర్శనమైనట్టే గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల భగవంతుని యొక్క దర్శన సామర్థ్యము, భగవత్ కార్యమునందు అనురక్తి కలిగాయి. 2, దీపము తనంత తానుగా పరబ్రహ్మ స్వరూపం. అసలు నిజానికి భగవంతుడు కేవలము కాంతి స్వరూపుడు. అందుకే ఆ దీపాన్ని పరమాత్మ యొక్క స్వరూపంగా భావన చేసి మంగళద్రవ్యాన్ని సమర్పించి నమస్కరించి ఆచమనం చేస్తారు. ఆచమనం చేసినప్పుడు ఆ గోవు యొక్క చెవి ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి పొందేటట్టుగా కుడి చేతిని ముద్రపట్టి అందులో మినపగింజ మునిగినంత నీరు మాత్రమే ఉద్ధరిణితో వేయించుకుని ఆ నీటిని చప్పుడవ్వకుండా కింది పెదివి ఆ అరిచేతి యొక్క చివరి భాగానికి తగిలేటట్టుగా ఉంచి నిశ్శబ్దంగా ఏ చప్పుడు రాకుండా ఒక్కొక్క నామంతో గుటక వెయ్యాలి. గుటక వేయడం పూర్తయితే తప్ప రెండవసారి ఆచమనం చేయకూడదు. ఏదో ఉదాహరణకి ఓం కేశవాయ స్వాహ ఒకసారి, ఓం నారాయణాయ స్వాహ ఒకసారి, ఓం మాధవాయ స్వాహ ఒకసారి, ఓం ఆచమ్య కేశవాద స్వాహ, ఓం నారాయణాద స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఈ నామములతోటి ఎందుకు ఆచమనం చెయ్యాలి అని. మనకి పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి ఉపకరణాన్ని ఇచ్చాడు. అదే స్వరపేటిక. అది కంఠంలో ఉంటుంది. మిగిలిన ప్రాణులకు వేటికి స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామాన్ని పలకలేవు, మాట మాట్లాడలేవు, ఎవరికీ శాంతి కల్పించలేవు. కానీ మనం మాట్లాడగలం, భగవన్నామం పలకగలం. అలా భగవన్నామం పలకడానికి యోగ్యమై మనని తరింపచేయగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనమైన స్వరపేటిక కంఠంలో ఉంటుంది. ప్రధానమైనటువంటి శబ్దములు ఎక్కడి నుంచి వస్తాయో ఆ శబ్దముల యొక్క ఉత్పత్తి స్థానముల నుండి శబ్దము వెలువడేటట్టుగా ఉపకరించగలిగిన నామములను ఆలంబనంగా తీసుకుంటారు. కే కే అన్నప్పుడు నాలుక పై అంగిడిని నొక్కుతుంది. అలాగే నా నా అన్నప్పుడు పైదంత పంక్తి పై భాగంలో నాలుక నొక్కుతుంది. మా అన్నప్పుడు 2 పదవులు కలుసుకుంటే శబ్దం వస్తుంది. అప్పుడు మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే కంఠంలోకి పుచ్చుకొని ఇటువంటి నామాన్ని పలికితే ఆ స్వరపేటిక ఇంధనం చేరినటువంటి లేదా కందెన అంటారు. ఏదో కొద్దిగా నూనె వేస్తే ఒక వాహనం యొక్క చక్రం ఎలా అయితే సౌకర్యవంతంగా తిరుగుతుందో
అలా స్వరపేటిక దీర్ఘకాలం మన్నడానికి ఈ పుచ్చుకున్నటువంటి మినపగింజ మునిగినంత నీరు ఆ నా కే మా అన్న అక్షరాల యొక్క శబ్ద ఉత్పత్తి స్థానములు కందెన చేత బాగా యంత్రం పని చేసినట్టు ఈ నీటి స్పర్శ చేత స్వరపేటిక చాలా కాలం పనిచేస్తూ శబ్దోత్పత్తి చేయడానికి నిలబడుతుంది. కాబట్టి ఋషులు ఈ 3 నామాల్ని తీసుకున్నారు. అన్నీ భగవన్నామాలైనా ఈ 3 నామాలు తీసుకోవడానికి కారణం అది. అయితే మీరు ఒక మాట అడగచ్చు, కేశవాయ స్వాహ అనడం అనేసి కా అంటే సరిపోదా అని. కానీ భారతీయ సంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎవడు అసలు ఆ స్వరపేటికనిచ్చాడో వాడిని నామం పెట్టి కీర్తించి పుచ్చుకోవడం, కృతజ్ఞతావిష్కారం చెయ్యడం మన యొక్క ధర్మం. అందుకే 3 భగవన్నామములను చెప్పి లోపలికి పుచ్చుకుంటారు. ఆ తర్వాత మరికొన్ని నామములను చెప్పి పూజ ప్రారంభం చేస్తారు. ఆ పూజ ప్రారంభం చేసినప్పుడు ఉత్తిష్టంతు భూతపిశాచాహ అంటూ అక్షతలు వాసన చూసి ఎడమ చేతి వైపు నుంచి పక్కకి పడేస్తారు. ఎందుచేత అంటే మనతో పాటే లోకంలో కొన్ని ఉగ్రభూతములు ఉంటాయి. అవి మనం చేసేటటువంటి ఈ దేవతా సంబంధమైన కార్యములకు విఘ్నము కల్పించకుండా మాకు మీకు విభేదం లేదు, మీరు తొలగిపోండి, మేము ఈశ్వరారాధన చేసుకుంటున్నామని అక్షత అంటే నడుము విరగని బియ్యానికి పసుపు తగిలితే అది మంగళప్రదమై ఉంటుంది కనుక శబ్దశక్తితో ఈ మంత్రాన్ని పలికినంత మాత్రం చేత దైవ కార్యానికి విరోధమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఉగ్రప్రాణులు లేచి అక్కడి నుంచి నిష్క్రమిస్తాయి కనుక అక్షతలను వాసన చూసి ఎడమవైపుకి పడేసి తర్వాత పూజ ప్రారంభం చేస్తూ ప్రాణాయామం చేస్తారు. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. మనసు నిరంతరము కదిలిపోతూ ఉంటుంది. మనసు దేనిని ఆధారం చేసుకుని కదులుతుంది అంటే ఊపిరి. అందుకే ఉద్వేగంలో ఉన్నవాడు చాలా తొందరగా ఊపిరి తీసి విడిచిపెడతాడు. ఎక్కువ వేగంతో ఊపిరి తీసి విడిచిపెడుతుంటే మనసు కదిలిపోతూ ఉంటుంది. ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించారనుకోండి, మీరు ఏం చెప్తున్నారో అక్కడ మనసు నిలబడుతుంది. ఒక వ్రతం చేశాం, పూజ చేశామంటే మీరు ఏ ఉపచారం చెప్పారో ఆ ఉపచారం దగ్గర మనసు నిలబడాలి. మనసు మనం చెప్పినట్టుగా నిలబడి మనం ఇచ్చిన ఆదేశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే ముందు దాన్ని వశం చేసుకోవాలి. అలా వశం చేసుకోవడానికి మార్గం ఏది అంటే ప్రాణాయామం. ఆ ప్రాణాయామం ద్వారా ఊపిరిని నియంత్రించి మనసుని వశం చేసుకుంటారు. వశం చేసుకొని మొట్టమొదట సంవత్సరానికి ఒకసారి చేసేటటువంటి వరసిద్ధి వినాయక వ్రతకల్పము ఏ ప్రతిబంధకము లేకుండా పూర్తవడం కోసమని పసుపు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యడానికి ఏ పదార్థం అక్కర్లేదు. తల్లి మొట్టమొదట ఒంటికి అలదుకున్నటువంటి ఏ ఆ పసుపు పదార్థాన్ని ముద్ద చేసి తీసిందో అందులోకే విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చేసింది. అలాగే మనం కూడా పసుపు ముద్ద చేసి బొట్టు పెట్టి ఆవాహన చేస్తే విఘ్నేశ్వరుడు ప్రవేశిస్తాడు. నీ అనుగ్రహం చేతనే నీ వ్రతకల్పము ఏ విఘ్నములు లేకుండా పూర్తి కావాలని సంకల్పం చేసి ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి ఆ వ్రతం ప్రారంభం చేసే ముందు చక్కగా కలశని ఆరాధన చేస్తారు. మనం ఏ పాత్రలో ఉన్నటువంటి నీటిని ఆచమనం చేశామో ఆ పాత్రలో ఉన్నటువంటి నీరు ఉచ్ఛిష్టము అంటే ఎంగిలైపోతుంది. ఎంగిలైపోయినటువంటి నీటిని మళ్ళీ ఈశ్వరుడు యొక్క ఉపచారంలో వాడకూడదు. అందుకే ఒక కలశని తీసుకొచ్చి అక్కడ పెట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా అని ఆ కలశ యొక్క అంగములుగా ఏ ఉన్నాయో త్రిమూర్తులు, అలాగే ద్వీపములు, సప్త సముద్రములు దానిని ఎలా ఆవహించి ఉన్నాయో చెప్పి ఆ కలశలో ఉన్నటువంటి నీటిలోకి నదులను ప్రవేశించమని ప్రార్థన చేసి మంత్రపురస్సరంగా అడుగుతారు. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అగ్వేదోథ యజుర్వేద సామవేదోక్యథర్వణ అంగైత్యతహితా సర్వే కలశాంబుతమాశ్రితా కలశే గంధపుష్పాక్షతాన్ని క్షిప్య దంపతులు కుడిచి దాన్ని వేసుంటారు.
ఇది భారతీయ సంప్రదాయానికి ఉన్న గొప్పతనం. ఆ మంత్రంతో పిలిస్తే ఎంతంత గొప్పవైనా సరే వచ్చి అక్కడ సన్నిధానం చేయవలసిందే. అందుకే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధింకురు. ఓ ఈ నదుల యొక్క అధిష్టాన దేవతలలారా, మీరు అనుగ్రహించి మీ ప్రవాహములలో ఉన్నటువంటి జలముల యొక్క శక్తిని ఈ నీటి యందు ప్రవేశపెట్టండి. ఇప్పుడు సమస్తమైనటువంటి నదుల యొక్క సమాహార స్వరూపం అవుతుంది ఆ కలశ. ఈ కలశలో ఉన్నటువంటి నీటితో విఘ్నేశ్వరుడికి ఉపచారములను సమర్పిస్తారు. మనసుని ఒకే వస్తువు మీద అలాగే ఉంచమన్నాను అనుకోండి, అది ఉండదు. యాంత్రీకరణ చేసి తనకిష్టమైన వేరొక విషయాన్ని పట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. అందుకే మనసు స్వతంత్రించి అలా వెళ్ళిపోవడానికి అవకాశం లేకుండా ఉపచారములను మారుస్తారు. మార్చి మనసు మారి మారి అక్కడికి వచ్చేటట్టుగా అవకాశం కల్పిస్తారు. మీకు ఉదాహరణకి ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, నాకు ఎంతో ప్రీతి కలిగిన వారు అనుకోండి, నేను ఏమంటాను, అయ్యా రండి స్వాగతం అంటాను. కూర్చోండి, ఓ కుర్చీ చూపిస్తాను, కాళ్ళు కడుక్కోండి. వారు పెద్దలైతే నేనే కాళ్ళు కడుగుతాను, చేతులు కడుక్కోండి, స్నానం చెయ్యండి, ఇదిగో ప్లోత వస్త్రంతో తుడుచుకోండి, యజ్ఞోపవీతం మార్చుకోండి, ఇదిగో నేను వస్త్రద్వయం ఇస్తున్నాను కట్టుకోండి, ఇదిగో భూషణములను ఇస్తున్నాను అలంకరించుకోండి, చందనం ఇస్తున్నాను మీకు అలదుతున్నాను స్వీకరించండి. నేను మా ఇంటికొచ్చిన పెద్దల పట్ల ఎలా భక్తితో ప్రవర్తిస్తానో విఘ్నేశ్వరుడికి చేసేటటువంటి ఉపచారములు కూడా అలాగే ఉంటాయి. మీరు ఏ రూపంతో ఆయనని చూస్తున్నారు అనడానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకం ఎలా ప్రతిపాదన చేసిందో అటువంటి రూపాన్ని మనసులో చూసి మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో చూస్తారు. చూసి ఇప్పుడు అటువంటి రూపాన్ని వచ్చి ఆ స్వామిలోకి ప్రవేశించి పూజ పూర్తయ్యే వరకు ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండాలి అని కోరుకుంటూ ఒక ఆకు కానీ పువ్వు కానీ శిరోభాగమునకు తాకిస్తూ మంత్రాన్ని చెప్పి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే మంత్రశక్తి చేత దేవతలను మూర్తులలో ప్రవేశపెట్టగలిగినటువంటి శక్తి సనాతన ధర్మమునందు మంత్రములో అంతర్లీనముగా ఉన్నది అనేటటువంటి విధానాన్ని బలపరచడమే ఈ వ్రతకల్పం యొక్క విశేషం. ఇప్పుడు ఆ విఘ్నేశ్వర శక్తి ప్రతిమలోకి ప్రవేశిస్తుంది. ఆయనని స్వాగతం పలుకుతారు, రండి కూర్చోండి. ఇప్పుడు వచ్చిన తరువాత పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామి మీ కాళ్ళకి నీళ్లు పోసి కడుగుతున్నాను. ఇప్పుడు ఏదో నీరు ఇలా చల్లడం కాదు, ఆ నీరు చల్లుతున్నప్పుడు తెల్లటి స్వామి పాదముల మీద నీరు పోస్తుంటే ఆయన పాదాలు కుడి చేత్తో కడుగుతుంటే ఎంత ఆనందాన్ని పొందుతారో అది మనసులో భావన చెయ్యాలి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ఆయన చెయ్యి చాపితే అర్ఘ్యం ఇస్తే ఆ నీటితో తడిసిన ఆయన చెయ్యి కనపడాలి. ఉత్తరీయం తీసి ఆ చేతులు తుడిచినటువంటి భావన పొందాలి. అలాగే స్వామి ఇదిగో ఇప్పుడు మీరు ఆచమనీయం తీసుకోండి, చక్కగా 3 మాటలు నీళ్ళు ఇస్తే ఆయన ఆచమనం చేస్తారు. తర్వాత చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. మనం ఆచమనం చేస్తే ఎలా ఉంటుందో స్వామి ఆచమనం చేసినా అలాగే ఉంటుంది. ఆ వ్యవధానం కల్పించాలి, మధ్యలో తగినంత సమయాన్ని ఇవ్వాలి. గబగబా మంత్రాన్ని చదవకూడదు. అప్పుడే మనసు నిలబడిందని గుర్తు. మనసు నిలబడితేనే పరమేశ్వరుడు ఉపచారాన్ని స్వీకరిస్తాడు. స్నానం సమర్పయామి, ఆపోహిష్టామయో భువస్థానముర్జేదాతన లాంటి మంత్రాలతో నీళ్లు చల్లుతున్నా అది స్వామి మనం ఈ పరమ మంగళప్రదమైనటువంటి నదీ జలాలతో చేయించిన స్నానంగా స్వీకరిస్తాడు. తెల్లటి స్నానశాటి కట్టుకున్న స్వామి ఆ జలముల చేత స్నానాన్ని పొందినప్పుడు తడిసిపోయిన బట్టలో కూర్చుని ఉన్నటువంటి రూపాన్ని మనసులో ధ్యానం చెయ్యాలి. ప్లోత వస్త్రంతో ఆయన ఒళ్ళు తుడుచుకుని కూర్చుంటే ఆయనకి విభూతి, తిలకం, సింధూరం, సమస్తమైన ఆభరణాలు, పూలదండ ఇటువంటివన్నీ సమర్పించి యజ్ఞోపవీతం వేసి, అంటే మనసులో ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పించినప్పుడు ఆయన ఆ యజ్ఞోపవీతాన్ని తొడుక్కోవడానికి ఇలా చెయ్యి పైకెత్తితే ఎలా యజ్ఞోపవీతాన్ని అలంకారం చేస్తామో అలా అలంకారం చేస్తున్న భావన పొంది ఉపచారం చెయ్యాలి. చేసిన తరువాత అప్పుడు స్వామికి వస్త్రద్వయం ఇస్తాం. మనం ఇచ్చిన వస్త్రద్వయాన్ని స్వామి కట్టుకుని కూర్చున్నాడని భావన పొందాలి. ఇప్పుడు అథాంగ పూజ. ఎదురుగుండా ఉన్నటువంటి స్వామిని ఈ కంటితో చూసి యథార్థమునకు
కన్ను మూసి చెయ్యండి, కన్ను తెరిచి చెయ్యండి. మీకు మాత్రం ఏది చెప్తున్నారో అది మీకు ఎదురుగుండా కనపడుతూ ఉండాలి. ఉదాహరణకి ఏదో పాదౌ పూజయామి, ఆయన పాదములు కనపడాలి, చీలమండ కనపడాలి, ఆయన యొక్క మోకాళ్ళు కనపడాలి, పిక్కలు కనపడాలి, ఆయన యొక్క తొడలు కనపడాలి, ఆయన యొక్క నడుం కనపడాలి, కడుపు కనపడాలి, ఆయన యొక్క నాభి కనపడాలి, వక్షస్థలం కనపడాలి, భుజములు కనపడాలి, చేతులు కనపడాలి, కంఠం కనపడాలి, వక్త్రం అంటే నోరు ముఖము అని కూడా, ముఖం కనపడాలి. కన్నుల మీద వేసేటప్పుడు బహుజాగ్రత్తగా కనురెప్ప మీద పువ్వు వేసినట్టు భావించాలి, నాసిక మీద పువ్వు వేసినట్టు, నుదుటి మీద వేసినట్టు, శిరస్సు మీద ఇన్ని పువ్వులు వేసినట్టు. సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు దోసిలి నిండా పువ్వులు పట్టుకొని తల మీద విడిచిపెడితే కింద పడిపోతున్నటువంటి పూల యొక్క వేగంతో సమానంగా ఒక్కసారి ఆ తల, నుదురు, చెవులు, ఆయన యొక్క కళ్ళు, కనురెప్పలు, ఆయన యొక్క ముక్కు, ఆయన యొక్క పెదవులు, ఆయన యొక్క నోరు, ఆయన యొక్క దంతములు, గండభాగములు అంటే బుగ్గలు, కంఠం మీద ఉండేటటువంటి గీతలు, వక్షస్థలం, ఆ భుజములు, ఆయన యొక్క చేతులు, చేతివేళ్ళు, వేళ్లకున్న ఉంగరాలు, ఆయన ఆభరణాలు, ఆయన యొక్క గుండె, ఆయన యొక్క ఉదరభాగం, ఆయన యొక్క బొడ్డు, ఆయన యొక్క నడుము, ఆయన యొక్క తొడలు, మోకాళ్ళు, అలాగే పిక్కలు, చీలమండలు, ఆ పాదములు, వేళ్ళు, గోళ్ళు పువ్వులతో సమానంగా పైనుంచి కిందకి కనపడాలి. కనపడిన తరువాత ఒక్కొక్క నామంతో పూజ చేస్తాం. చక్కగా 108 నామాలతో స్వామి యొక్క పూజ చేసిన తరువాత ప్రత్యేకించి దోసపండు చాలా ప్రఖ్యాతి. నేరేడు పళ్ళు, పనసపళ్ళు, ఖర్జూర పళ్ళు, జామ పళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు, ఇటువంటి పదార్థాలు. ఎందుచేతనంటే ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పిల్లలు ఇప్పుడు కోపం వస్తుంది, ఇప్పుడు మరిచిపోతారు. విఘ్నేశ్వరుడు మనం ఏదైనా దోషం చేస్తే ఇప్పుడు కోప్పడతాడు. 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసినా, 2 మొట్టికాయలు కొట్టుకున్నా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసినా వెంటనే మరిచిపోయి చేరతీస్తాడు. బాలస్వరూపం కలిగిన వాడు కనుక, అంత మధురమైన మనసున్నవాడు కనుక కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి ఆయనకి నివేదన చేస్తారు. ఈ పళ్ళన్నీ కూడా పిల్లవాడు కనుక పిల్లలు ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి ఆహార పదార్థములను చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆయన మనసు పిల్లవాడి మనసులా ప్రసన్నంగా ఉంటాడనడానికి గుర్తు ఈ నైవేద్యాలు. అంతేకాని అదే పనిగా ఆయన తినడం కోసం కోరుకున్నాడని కాదు. ఈ పదార్థములను నివేదన చేసి ప్రత్యేకించి దోసపండు తప్పకుండా నివేదన చేస్తారు. దోసపండు నివేదన చేసి ఆ పదార్థముల చేత స్వామి ఆనందాన్ని పొందాడు అని భావన చెయ్యాలి. చక్కగా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఆయన ఆరగింపు స్వీకరిస్తున్నారు అన్న భావన మనసులో ఊంచుకుని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే వెక్కిళ్ళు రాకుండా స్వామి మధ్యలో నీళ్లు తాగు అని కాసిని నీళ్ళిచ్చి ఆయన తాగి మళ్ళీ కొద్దిగా పదార్థం తిన్నాడని భావించి అప్పుడు మళ్ళీ తాగడానికి ఉత్తరాపోసనమిచ్చి అప్పుడు చేతులు కడుక్కొమ్మని హస్తౌ ప్రక్షాళయామి అని, ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి కనుక పాదౌ ప్రక్షాళయామి అని, తదనంతరం తాంబూలమిచ్చి తాంబూల చర్వణం చేసినటువంటి ఎర్రటి నోటితో ఉన్న స్వామి యొక్క వక్త్ర సౌందర్యాన్ని మనసులో అనుభవించి తదనంతరం నీరాజనం ఇస్తారు. నీరాజనం ఘనపదార్థం ద్రవ పదార్థం కాకుండానే వాయుపదార్థంగా మారిపోతుంది. ఎంత తొందరగా ఘనపదార్థం వాయుపదార్థమైందో శుద్ధసత్వమైనటువంటి తెల్లటి కర్పూర కళిక జ్యోతిగా వెలిగి ఆ మూర్తి సౌందర్యాన్ని తనలోకి ఆవాహన చేసి మనకి చూపిస్తోందో అలా నేను కూడా సత్వరం నీ యొక్క అనుగ్రహ విశేషమును పొందేటట్టుగా మనసులో మార్పు పొందెదనుగాక అని ఆ నీరాజనాన్ని స్వామికి సమర్పించి తదనంతరం అక్కడ కూర్చుని చక్కగా కథ చదువుకునే ముందు మంత్రపుష్పాన్ని చదివి ఆ మంత్రపుష్పంతో స్వామికి ఆ పువ్వులు సమర్పిస్తారు. మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి బాహ్యంలో చేసిన పూజ యొక్క పరమ ప్రయోజనాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పటి వరకు విఘ్నేశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడని పూజ చేశాను. మంత్రపుష్పం చెప్పేటప్పుడు చెప్తారు అసలు నిజానికి ఆయన్ని తెలుసుకోవడానికి మార్గం ఒక్కటే, నాణ్యపంధాయనాయ విద్యతే, యథార్థమునకు ఇంకొక మార్గం లేదు. ఏమిటి ఆ మార్గం అంటే ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు.
ఈ హృదయ కుహరమునందే వడ్డుగింజ యొక్క చివరి భాగము యొక్క మొన ఎలా గీరుకుంటుందో అలా ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆ జ్యోతి మధ్యలో ఒక చిన్న వెలుతురు వెలుగుతోంది. ఆ వెలుగుతున్నటువంటి వెలుగు రూపంలో పైకి కిందకి పక్కలకి ఆయన యొక్క ప్రకాశం ఉంది అని ఆ విఘ్నేశ్వరుడికి మంత్రపుష్పం చెప్పి ఆయన పాదముల మీద పునః పుష్పములు సమర్పించి ఆత్మప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తదనంతరం ఆ కథ వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చూస్తున్నటువంటి వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షక మహాశయులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను నమస్సులను అర్పిస్తూ అందరికీ నాకు వరసిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము లభించాలని ఆయన పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.